విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందంటున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజలు అపోహపడాల్సిన అవసరం లేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇక సోషల్ మీడియాలో వచ్చిన వాటికి ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉక్కు పట్ల వస్తున్నటువంటి దుష్ప్రచారాలను ప్రజలు ఎవరు కూడా నమ్మరాదంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల బాధలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడపడం జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. బ్లాస్ట్ ఫర్నెస్ 3 కూడాని ఈ నేపథ్యంలోనే ప్రారంభించిన పరిస్థితి ఉందని, దీనిపైన పుకార్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉందని, రాష్ట్ర ప్రజలు దీన్ని ఎవరూ నమ్మరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ప్రస్తుతం రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. కూటమి ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఎన్డీఏ సారథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? నేను ఒకటే తెలియజేస్తానండి, మేము ఉంటుండగా ఎప్పుడు కూడా ప్రైవేటైజ్ కాదు. అలాగే ఈ ప్లాంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫుల్ కెపాసిటీ మీద రన్ అవుతుంది. మీ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఉన్న 3 బ్లాస్ట్ ఫర్నెస్లో 2 బ్లాస్ట్ ఫర్నెస్లు పూర్తి స్థాయి సామర్థ్యంలో నడిస్తే తప్ప అది దానికి బ్రేక్ ఈవెన్ రాదు. అంటే నో ప్రాఫిట్ నో లాస్ అనేది 2 బ్లాస్ట్ ఫర్నెస్లు పూర్తి స్థాయిలో రన్ అవ్వాలి. 3వ బ్లాస్ట్ ఫర్నెస్ స్టార్ట్ అవుతే ఖచ్చితంగా లాభాల్లో ఉన్నట్టే. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 3 బ్లాస్ట్ ఫర్నెస్లు స్టార్ట్ అయ్యింది. అయితే ఈరోజు పాత విధానాలకి ఈరోజు లాసులకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే పాత విధానాలు. ఆ విధానాల్లో మనం ఎవరు ఇంటర్ఫీర్ అవ్వకూడదు. అది మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది. మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని విభాగాల్లో అక్కడ కార్మికులు ఎవరైతే కూడా ఒకే ఒక లెక్క ఉన్నటువంటి 3 బ్లాస్ట్ ఫర్నెస్లో 2 బ్లాస్ట్ ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో రన్ అవుతేనే అది బ్రేక్ ఈవెన్కి వస్తుంది. 3వ బ్లాస్ట్ ఫర్నెస్కి వెళ్తే లాభాలకు వస్తుంది. ఇది అందరూ కూడా గమనించాలి. కనుక అందరూ కూడా ఆ 3 బ్లాస్ట్ ఫర్నెస్ రన్ అవుతుంటే మీకు ఖచ్చితంగా లాభాల్లోకి వచ్చినట్లు లెక్క వేసుకోండి. ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14,040 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టారు. దేనికోసం పెట్టుకొచ్చారు? అసలు వీళ్ళు అంటున్నారు కదా ప్రైవేటైజ్ చేసేస్తున్నారని. అసలు కొనడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? అది చెప్పేది చెప్పానండి. సో ఇవన్నీ కూడా లేనిపోయినటువంటి అపోహలు చూపించి అపోహలు సృష్టించి పబ్బం గడుపుతున్నటువంటి నేపథ్యం. వాళ్ళు ఎవరైతే ఈరోజు ప్రైవేటైజ్ అయిపోతుంది అంటున్నారో వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది గత 5 సంవత్సరాలుగా ఏ కెపాసిటీ మీద ప్లాంట్ రన్ అయింది చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి అది రన్ అవుతుంది 20% మీద రన్ అవుతే 1 టన్ను స్టీల్ తయారు చేయడానికి 2.5 లక్షలు అవుతుంది. అమ్మేది 60,000కి. ఎక్కడ లాభాలు వస్తుంది? కనుక కెపాసిటీ ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వకపోతే ఆ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కావచ్చు, కార్మికుల మీద కానీ మేనేజ్మెంట్ మీద కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ మీద మనం ఆరోపణ చేయాలి. కనుక ఏవైతే చెప్తున్నటువంటివన్నీ కూడా నిరాధారం అని చెప్పి తెలియజేస్తూ మేము ఉంటుండగా ప్రైవేటైజ్ అవ్వదు. మా బాధ్యత కూడా నిర్వాసితులపైన ఉంది. నిర్వాసితులకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు కూడా ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి రిలీజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి టీడీపీ పార్టీ మీద ఎక్కువగా బురద జల్లేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి ఫేక్ ఆడియో వీడియో కాల్స్ కూడా బయటికి రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అసలు దీన్ని ఏ విధంగా మీరు ఖండిస్తున్నారు? అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నారు? ఇది మాకు సంబంధం లేనటువంటి విషయాలండి. మేము రాజకీయం చేసుకుంటాం, అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టి వాటి మీద దృష్టి పెడతాం. కొంతమంది ఎమ్మెల్యేస్ మీద ఆయనకు ఉన్నటువంటి అపోజిషన్ మీద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళ మీద ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే ఆయనకు అపోజిషన్ ఉంటుంది కదండి. ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద ఏ విధంగా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అలాగే అమరావతి మీద కాపాడడానికి పొన్నూరు ముంచేశారని చెప్పడం ఇలా ఉన్నా కదా. ఇలాంటి ఫేక్ ప్రచారాలు కొన్ని జరుగుతున్నాయి. కనుక వాటిలో ప్రజలందరూ కూడా నమ్మాల్సినటువంటి పరిస్థితి లేదు, అవసరం లేదు. ఇదన్నీ కూడా రాష్ట్రం అభివృద్ధి చేయడమే మా జయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏం చేస్తే సోషల్ మీడియాకి అడ్డుకట్ట వేసే అవకాశం? సోషల్ మీడియాలో మేము తెలియజేస్తుంది ఒకటే అండి, సోషల్ మీడియా ఈజ్ అన్రిఫైన్డ్ మీడియా. ఎవరికో ఒక సమాచారం వస్తే వెంటనే వాళ్ళు ఇంకో దగ్గర పంపించేస్తున్నారు, ఫార్వర్డ్ చేస్తున్నారు. కనుక మొబైల్ వాడుతున్న వాళ్ళు అందరూ ఎవరైనా సరే ఏదైనా ఒకటి మీ దృష్టికి వస్తే దాన్ని పూర్తి పరిశీలించి ఫార్వర్డ్ చేయండి. దానికి అందుకే జర్నలిస్టులు ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు చదువుతారు, వాళ్ళ ఐడియా ఉంటుంది, పంపుతుంటారు.
అదే మామూలు నార్మల్ పర్సన్ ఏముందంటే నా దగ్గరకు వచ్చింది కనుక తెలియకుండా ఫార్వర్డ్ చేసిన చాలా ఉంటాయి. సో అలాంటి పనులు చేయకండి. మీకు పూర్తిగా దాని మీద సమాచారం తెచ్చుకొని ఇది కరెక్ట్ అయిందంటేనే ఇంకొకరికి అది పాస్ చేయాలి, అది అలవాటు చేసుకోవాలి. ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం స్టాండ్ పక్కాగా తీసుకుంటుందంటూ పల్లా శ్రీనివాసరావు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించినటువంటి రిలీజ్ ఏదైతే ఉందో దానిపైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను అయితే పూర్తిగా ఖండిస్తున్నామంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఫేక్ మెసేజ్లు ఫార్వర్డ్ జరుగుతున్నాయో దాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా విశ్వసించరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ లైన్, విశాఖ నుండి.